మిత్రులారా, మన మదనపల్లె సిగలో మొట్టమొదట చెప్పుకోదగ్గ కలికితురాయి మన బీటీ కాలేజ్, బెసెంట్ థియోసాఫికల్ కాలేజ్. దీన్ని అమెరికాలో కల్నల్ వోల్కాట్, మేడం బ్లావెట్స్కీ స్థాపించిన థియోసాఫికల్ సొసైటీ, దివ్య జ్ఞాన సమాజం యొక్క కార్యకర్త, ఐరిష్ వనిత, మన భారతీయ స్వతంత్ర సమరంలో హోమ్ రూల్ ఉద్యమాన్ని నడిపిన స్వతంత్రోద్యమ నేత అయినటువంటి డాక్టర్ అనీ బెసెంట్ గారు 1915లో స్థాపించారు. మరి ఇక్కడే మన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మన భారత జాతీయ గీతం జనగణమనని ఆంగ్లంలోకి అనువదించారు. మరి అప్పటి ప్రిన్సిపల్ ఐరిష్ కవి జేమ్స్ కజిన్స్ గారి సతీమణి మార్గరెట్ కజిన్స్ గారు మన జాతీయ గీతానికి బాణీ కట్టారు. ఆ విధంగా ఇప్పుడు మనం పాడుకుంటున్న బాణీలో మొట్టమొదటిసారి మన భారత జాతీయ గీతం జనగణమనని మన బీటీ కాలేజీ విద్యార్థినులు మొట్టమొదటిసారి ఆలపించారు. తర్వాతి భాగాల్లో మనం కాలేజీలో ఉన్న విశేషాలేంటో చూద్దాం. ఈ ఛానల్లోని వీడియోలని వెంటనే పొందడానికి ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి.